హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ అబౌట్ అర్చన. నేను నా ఫ్రెండ్ ఈరోజు షాపింగ్కి వెళ్ళామండి. కుషల్స్లో సేల్ నడుస్తుందనేసి. కుషల్స్లో ఎవ్రీ ఇయర్ మార్చ్లో అయితే యాన్యువల్ సేల్ జరుగుతుందండి. ఈ వీడియో నేను మార్చ్ ఫస్టే షూట్ చేశాను. కొద్దిగా బిజీగా ఉండడం వల్ల నేను పోస్ట్ చేయడం లేట్ అయింది. కలెక్షన్ ఎక్కువ ఉంటుందనేసి మేము సేల్ స్టార్ట్ అయిన ఫస్ట్ డేనే వెళ్ళామండి. ఎందుకంటే మనకు నచ్చిన కలెక్షన్ దొరుకుతుంది, అన్ని సైజెస్లో అవైలబుల్ ఉంటాయి బ్యాంగిల్స్ అనేసి ఫస్ట్ డేనే వెళ్ళాము. సేల్ అయితే అన్ని ఐటమ్స్ మీద ఉన్నాయండి. న్యూ ఐటమ్స్ అయితే 10% డిస్కౌంట్ ఉంది, ఓల్డ్ ఐటమ్స్ అయితే 40% డిస్కౌంట్ దాకా ఉన్నాయండి. మా సిస్టర్ మ్యారేజ్ ఉందనేసి నేను ఐటమ్స్ అయితే కొద్దిగా ఎక్కువనే తీసుకున్నానండి ఈసారి. నేను కుషల్స్కి ఓన్లీ సేల్ ఉన్నప్పుడే వెళ్తానండి, రిమైనింగ్ టైమ్స్ అయితే వెళ్ళను. కొద్దిగా ప్రైస్ ఎక్కువ అనిపిస్తాయి, కానీ ఆ ఐటమ్స్కి ప్రైస్ వర్తి అండి. ఎందుకంటే అవి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, అలానే అవి త్వరగా బ్లాక్ అవ్వవండి. నాకు కుషల్స్ స్టోర్ గురించి 4 ఇయర్స్ బ్యాక్ తెలిసిందండి. మా అత్త కూతురు చెప్పింది, ఇక్కడ బాగుంటాయి కలెక్షన్స్, మ్యారేజ్కి అయితే బాగుంటుంది తీసుకో అని. నా మ్యారేజ్ అప్పుడు చెప్పింది, కానీ నా మ్యారేజ్ కోవిడ్ టైంలో అవ్వడం వల్ల నేను కుషల్స్లో పర్చేస్ చేయలేదండి. మ్యారేజ్ అయిన తర్వాత వెళ్ళాను. అప్పటి నుంచి నాకు కలెక్షన్ నచ్చి నాకు ఏదైనా ఈవెంట్ ఉంటే నేను కుషల్స్లోనే తీసుకుంటున్నానండి. నేనైతే కలెక్షన్ మీకు కంప్లీట్గా చూపించకే ట్రై చేస్తానండి. ఎందుకంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా, పెళ్లి కూతుర్లు కానీ ఎవరన్నా పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళకి కానీ ఒక ఐడియా వస్తుందని నేను చూపిస్తున్నాను. బ్యాంగిల్స్లో పోల్కి స్టోన్ కలెక్షన్ అయితే చాలా బాగుంది, కానీ ప్రైస్ ఎక్కువ అనేసి నేను తీసుకోలేదండి. మేము మార్చి ఫస్ట్ పొద్దున్నే వెళ్ళామండి, సో ఎక్కువ మంది లేరు స్టోర్లో, ఫ్రీగా కూడా చూసుకున్నాము. నెక్స్ట్ డే మాకు తెలిసిన వాళ్ళు వెళ్ళారండి. అసలు చూడనీకి కూడా స్పేస్ లేదంట, అంత ఫుల్ ఉన్నారంట జనాలు. అసలు మనం షాపింగ్ చేసేటప్పుడు టైమే కనిపించదు కదండి. మేము అన్నీ తీసుకున్నాక టైం చూస్తే 2 అవర్స్ దాకా టైం పట్టిందండి. మేము సెలెక్ట్ చేసుకున్న ఐటమ్స్ వీడియో తీయడం అయితే మర్చిపోయానండి స్టోర్లో. సో ఇంటికి వచ్చాక ఒక వీడియో అయితే షూట్ చేశాను. అవి డైరెక్ట్గా ఇంట్లో లైట్స్కి చూస్తే ఎలా ఉంటుందనేసి, అలానే మీకు కూడా మేము తీసుకున్న ఐటమ్స్ చూపిద్దామనేసి ఒక వీడియో అయితే చేశాను. ఈ క్లిప్స్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి. మేము షాపింగ్ నుంచి వచ్చేసరికి ఆల్మోస్ట్ 2 అవర్స్ అయితే టైం పట్టిందండి షాపింగ్కి. నేను తీసుకున్న ఐటమ్స్ స్టోర్లో చూపించడానికి కుదరలేదండి. సో ఇక్కడ మీకు చూపిద్దామనేసి, అలానే అక్కడ లైటింగ్స్కి కొద్దిగా ఎక్కువ బాగా కనిపిస్తాయి కదండి షైనింగ్గా. ఇక్కడ ఇంట్లో మన లైట్కి ఎలా ఉంటుంది అనేసి నేను కూడా ఒకసారి చూసినట్టు ఉంటుంది, మీకు కూడా చూపిస్తే ఏదైనా ఐడియా వస్తుంది. ఎవరన్నా పర్చేస్ చేసుకోవాలి, ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అవుతుంది కదండి, ఎవరన్నా తీసుకోవాలనుకున్నా కూడా ఇప్పుడు అయితే రైట్ టైం. ఎందుకంటే సేల్ నడుస్తుంది కాబట్టి మనకు కొద్దిగా తక్కువ అమౌంట్కే వస్తుంది. నేను ఒక్కొక్క ఐటెం చూపిస్తాను, చూసేయండి మీరు కూడా. ఫస్ట్ ఐటెం వచ్చేసి నేను హెయిర్ యాక్సెసరీ తీసుకున్నానండి. ఇది వచ్చేసి 3 ఇట్లా జడబిల్లలు ఉంటాయి కదండి, అలా 3 లేయర్స్ వచ్చింది. ఇవి కూడా మనకు మాటీలు ఉంటాయి కదా, సేమ్ అలానే 3 లేయర్స్ వచ్చాయండి. పేర్ చేస్తే ఎలా ఉంటుంది అనేసి నేను మీకు చూపిస్తాను. సైడ్ క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నేను ఇయర్ రింగ్స్ తీసుకున్నానండి. ఒక 4 సెట్స్ దాకా తీసుకున్నాను ఇయర్ రింగ్స్. ఇప్పుడు వచ్చేసి పెళ్ళిళ్ళ సీజన్ కదండి, ఏ ఈవెంట్కైనా సెట్ అయ్యేలాగా సింపుల్గా ట్రెడిషనల్గా ఉంటాయనేసి ఇలా తీసుకున్నాను. ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు ఎలా ఉంటుందో క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. నాకైతే చాలా బాగా నచ్చాయి. మీకు ఎలా అనిపించాయి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను కొద్దిగా చిన్న సైజ్ తీసుకున్నానండి. ఇవి ఏ డ్రెస్సెస్కైనా సెట్ అయ్యేలాగా, లాంగ్ ఫ్రాక్స్కి అలా సెట్ అయ్యేలాగా తీసుకున్నాను. ఇయర్ రింగ్స్ అన్నీ నేను 1 by 1 పెట్టుకొని చూపిస్తాను, చూసేయండి మీరు కూడా. నెక్స్ట్ వచ్చేసి నేను స్టడ్స్ తీసుకున్నానండి. ఇవి వచ్చేసి మన సిల్వర్ జ్యువెలరీలో ఉందండి, సిల్వర్ విత్ గోల్డ్ ప్లేటింగ్. ఇలా మొర్ర టైప్లో ఇచ్చారు.
గ్రీన్ స్టోన్ అండ్ చుట్టూ అంతా వైట్ స్టోన్స్ వచ్చాయండి. పెట్టుకున్నప్పుడు అయితే చాలా బాగున్నాయి. మనకి డైలీ వేర్ ఆఫీస్కి అయినా కూడా బాగా కనిపిస్తాయని ఒకటి తీసుకున్నానండి, ఒక సెట్. నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ అండి. నేను కొన్ని ఫ్యాన్సీగా తీసుకున్నాను, కొన్ని ట్రెడిషనల్వి తీసుకున్నాను. ఇది సిల్వర్ బ్యాంగిల్ అండి, సిల్వర్ విత్ గోల్డ్ కోటింగ్. ఇది సింగిల్ కంకణం టైప్లో తీసుకున్నాను. ఒక చేతికి ఇది కంకణం పెట్టుకొని ఇంకో చేతికి వాచ్ పెట్టుకోవచ్చు అనేసి తీసుకున్నాను. ఇది స్క్రూ టైప్ అండి. ఇవి వచ్చేసి నేను ఫ్యాన్సీగా తీసుకున్నానండి బ్యాంగిల్స్. ఆఫీస్ వేర్కి కానీ ఏదన్నా సింపుల్ పార్టీ వేర్కి అయినా ఉంటాయనేసి తీసుకున్నాను. చిన్న అక్కడక్కడ స్టోన్స్తో డీటెయిలింగ్ ఇచ్చారు, ఆల్ ఓవర్ సింపుల్గా వచ్చింది. ఇవి కొద్దిగా ట్రెడిషనల్ వేర్కి, ఫంక్షన్స్కి బాగుంటాయి, పెళ్ళిళ్ళకైతే బాగుంటుందని తీసుకున్నానండి. ఇది వేసుకున్నప్పుడు అయితే చాలా బాగా కనిపిస్తుంది. నాకు ఈ బ్యాంగిల్స్ అయితే చాలా బాగా నచ్చాయండి. నేను ఈ సేమ్ బ్యాంగిల్స్ పింట్రెస్ట్లో చూశాను. ఇవే బ్యాంగిల్స్ అక్కడ కనిపించడంతో నేను తీసేసుకున్నానండి. పాపిడి బిళ్ళలు తీసుకున్నానండి 2. ఒకటి నాకు, ఒకటి మా పాప కోసం అని తీసుకున్నాను. నేను వచ్చేసి కంప్లీట్గా ఇలా గోల్డ్ ఫినిష్ వచ్చేలాగా తీసుకున్నాను. నా షార్ట్ చైన్కి గోల్డ్ దానికి సెట్ అయ్యేలాగా తీసుకున్నానండి. ఇది కంప్లీట్గా ఇక్కడ కుందన్ టైప్లో వచ్చింది వర్క్. నెక్స్ట్ ఇది మా పాప కోసం తీసుకున్నానండి. కంప్లీట్గా ఇలా వైట్ స్టోన్స్ వచ్చి మధ్యలో గ్రీన్. మనకి గ్రీన్ స్టోన్ ప్రతి ఒక్క అవుట్ఫిట్కి సెట్ అవుతుందనేసి నేను ఇలా తీసుకున్నాను. ఇది లైటింగ్స్కి బాగా కనిపిస్తుంది కదా, పాపకి మ్యారేజ్ అప్పుడు పెట్టినా కూడా బాగుంటుందని తీసుకున్నాను. కుషల్స్ ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే, నేను ఈ ప్రోడక్ట్స్ వచ్చేసి నేను ఆల్మోస్ట్ 3 years అయిందని తీసుకొని ఈ ఐటమ్స్. కానీ కలర్ పోవడం కానీ బ్లాక్ అవ్వడం కానీ ఎప్పుడూ అవ్వలేదు. జస్ట్ మనము పర్ఫ్యూమ్ అవాయిడ్ చేసి మనం పెట్టుకున్నాక నీట్గా దానిలో మళ్ళీ వాళ్ళు ఇచ్చిన బాక్సెస్లోనే స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు వస్తుంది. బ్లాక్ అయితే అవ్వలేదండి నాకైతే ఏ ప్రోడక్ట్. ఇవి నేను ప్రీవియస్గా పర్చేస్ చేసినవి కూడా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ ఇయర్ రింగ్స్ నేను లాస్ట్ ఇయర్ సేల్లో తీసుకున్నానండి. నాకు చాలా బాగా నచ్చాయి. పెట్టుకున్నప్పుడు కూడా చాలామంది అడిగారు ఎక్కడ తీసుకున్నావు అనేసి. ఇవి పోల్కి స్టోన్స్ వచ్చి కింద హ్యాంగింగ్ పర్ల్స్ వచ్చాయండి. ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు చాలా బాగున్నాయి కదండి, నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇవి శారీతో పేర్ చేసినప్పుడు ఇంకా బాగా కనిపిస్తుందండి. బ్లాక్ బీడ్స్ అండి. నెక్స్ట్ వచ్చి నా దగ్గర బ్లాక్ బీడ్స్ ఎక్కువ లేదు, సో కుషల్స్లో కొద్దిగా తక్కువ ప్రైస్ కనిపిస్తే తీసుకున్నానండి. ఇది ఇప్పుడు ట్రెండీగా ఉంది కదా, బ్లాక్ బీడ్స్కి ఇట్లా కింద హ్యాంగింగ్ రావడం. ఇది నేను ఒక్కటే తీసుకున్నాను, ఇంకా చాలా ఉన్నాయండి కలెక్షన్స్. మీరు ఒకసారి నచ్చితే ఆన్లైన్ వెబ్సైట్లో కూడా దొరుకుతుంది, చూడండి. ఇది సిల్వర్దండి, సిల్వర్ విత్ గోల్డ్ ప్లేటెడ్. ఇది కూడా నేను ఆల్మోస్ట్ 2 years అయింది తీసుకొని. గోల్డ్ కోటింగ్ కూడా ఏం పోలేదండి. కుషల్స్ యాన్యువల్ సేల్లో నేను పర్చేస్ చేసిన ఐటమ్స్ ఇవేనండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.